కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాల నిరసనగా శుక్రవారం మధ్యాహ్నం దేశవ్యాప్త నిరసనలో భాగంగా మెదక్ రామదాస్ చౌరస్తా వద్ద సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ 2024లో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత కార్మికుల కాకలను కొట్టి గద్దలకు వేసిన మాదిరిగా పేద ప్రజల యొక్క సంపదను అంతా దోచి కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతుందని మండిపడ్డారు. దాంట్లో భాగంగానే కార్మికుల అనుకూలమైన 29 రకాల చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి నవంబర్ 21 నుంచి అమల్లో తీసుకువస్తూ నోటిఫికేషన్ తీసుకువచ్చిందని ఆవేదన అసహనం వ్యక్తం చేశారు. వామపక్షాల మద్దతుతో ప్రజలు పోరాట సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూడ్చి పెట్టేటువంటి పద్ధతుల కార్పొరేట్ శక్తులకు, భూస్వాములకు అనుకూలంగా చట్టంలో మార్పులు తీసుకువచ్చి వారికి దోచిపెట్టే పద్ధతులు అనుసరిస్తుందన్నారు. అందులో భాగంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరు మార్చుతూ విబిజి రామ్ జీ 2025 బిల్లు పేరుతో 125 రోజుల పని దినాలు పెంచుతామని గొప్పలు చెబుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలను మోసం చేస్తుందన్నారు. అనుకూలంగా ఉన్న వ్యవసాయ విధానాన్ని రద్దు చేస్తూ విద్యుత్ ఆధారిత పాత బిల్లును రద్దు చేస్తూ కొత్త బిల్లును ప్రవేశపెట్టి అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎల్ఐసి, బ్యాంకింగ్ రంగాలకు తీసుకొచ్చి వాటిని ప్రైవేట్ పరం చేస్తుందన్నారు. సింగరేణి ఇలాంటి సంస్థలను కూడా రోజు ప్రైవేట్కి అప్పగిస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలన్నారు. ఈ పోరాటాల్లో దిగిరాకపోతే జనవరి నెలలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను కదిలించి ప్రజా ఉద్యమాలను నిర్మించాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు భావించాయన్నారు. రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడవయ్య, జిల్లా కార్యదర్శి కోరెంకల మల్లేశం, సిఐటియు జిల్లా కోశాధికారి నరసమ్మ, వివిధ ప్రజా సంఘాల నాయకులు సంతోష్, అజయ్, దుర్గా, కవిత, వెంకట్, లచ్చగౌడ్, షౌకత్, సత్యం, సిద్ధమ్మ, లచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఎన్పిఆర్టీ సంఘాల ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రామదాస్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకులను కొట్టి గద్దలకేసిన మాదిరిగా పేద ప్రజల యొక్క సంపదనంతా దోసి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నాడు. దాంట్లో భాగంగా కార్మికులకు అనుకూలమైన 29 రకాల చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి నవంబర్ 21 నుంచి వాటిని అమల్లోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ తీసుకొచ్చింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ప్రజలు పోరాడి సాధించినటువంటి వామపక్షాల మద్దతుతో సాధించిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తూర్చిపట్టేటువంటి పద్ధతుల్లో కార్పొరేట్ శక్తులకు, భూస్వాములకు అనుకూలంగా ఇవాళ ఆ చట్టంలో మార్పులు తీసుకొచ్చింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇలా రైతాంగానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యవసాయ విధానాన్ని రద్దు చేస్తూ, అదే రకంగా విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ బిల్లును, పాత బిల్లును రద్దు చేస్తూ కొత్త బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎల్ఐసి, బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొస్తున్నాడు. ఇవాళ సింగరేణి లాంటి సంస్థలకు తీసుకొస్తున్నాడు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన చేయాలని చెప్పి ఇలా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల పిలుపులో భాగంగా 4 సంఘాల ఆధ్వర్యంలో మెదక్ రామదాస్ చౌరస్తాలో నిరసన జరిగింది. ఈ ప్రభుత్వం కనుక దిగినట్లయితే జనవరిలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని కదిలించి పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి ఈ సంఘాలు భావించినాయి. ప్రజలు ఈ పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి ప్రజానీకానికి మేము పిలుపునిస్తున్నాం.